beautiful people, welcome back to the channel everyone. Hope you all doing absolutely great. So right now అయితే మనం గోవాలో ఉన్నాము. సో ఇది వచ్చేసి డే 1 ఇన్ గోవా. సో లైక్ ఎపిసోడ్ 1 అన్నమాట గోవా సిరీస్లో. సో చలో ఈరోజు రైట్ నో మనం ఎక్కడ ఉన్నామంటే బాగా బీచ్ దగ్గర ఉన్నాము. సో లైక్ బాగా బీచ్ పక్కనే ఇది లైక్ ఒక 300 మీటర్స్ నడుచుకొని వెళ్ళిపోతే వస్తుంది. అండ్ నిన్న నైట్ మనకి హోటల్ దొరికింది అనమాట. సో యాక్చువల్గా నేను మీకు చెప్పాను కదా లైక్ అగోడాలో ఇట్లా ఫ్రాడ్ జరిగింది అది ఇది అని చెప్పేసి అని. అండ్ దాని తర్వాత ఇంకా చాలా అంటే చాలా జరిగినాయి అన్నమాట. సో అదంతా మనం ట్రావెలింగ్ చేసినప్పుడు మాట్లాడుకుందాము. ప్రజెంట్ అయితే నేను స్టే చేస్తున్న హోటల్ మీకు చూపిస్తాను అండ్ దాని కాస్ట్ కూడా చెప్తా. సో దాని కాస్ట్ చెప్తే మీరు నిజంగా షాక్ అయిపోతారు, అసలు సీరియస్లీ చెప్తున్నా. సో చలో మీకు ఫస్ట్ మన రూమ్ చూపిస్తాను నేను మీకు. సో నార్మల్గా మనకు బయట వచ్చేసి బాల్కనీ ఉంది అన్నమాట, లైక్ ఇంటర్నల్ బాల్కనీ. అండ్ మనం మొత్తం 2 రూమ్స్ తీసుకున్నాము. సో పవన్ సే హాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా. సో యాక్చువల్గా మనం 2 రూమ్స్ తీసుకున్నాం అనమాట. సో 2 రూమ్స్లో ఇది ఒకటి అండ్ ఇంకోటి అవతల సైడ్ ఉంటుంది, లైక్ రోడ్ వ్యూ వస్తుంది అది బాల్కనీ. అండ్ మనకు లోపల ఏసీ ఉంది అండ్ బెడ్ మాత్రం సీరియస్గా చాలా అంటే చాలా బాగుంది. నైట్ ఇట్లా పనుకోవడం నిద్ర వచ్చేసింది ఎందుకంటే నేను మొత్తం టైర్డ్ అయిపోయి ఉన్నాను కదా. సో టక్క నిద్ర పట్టేసింది. అదొక ప్లేస్ పాయింట్, లైక్ కంఫర్ట్ మాత్రం నిజంగా బాగానే ఉంది. అండ్ మీరు చూడొచ్చు లైక్ దిస్ ఈజ్ సంథింగ్ సెటప్. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్, ఇది వాష్రూమ్ బాగానే ఉంది, మరి నాట్ దట్ బ్యాడ్. సో నేను మీకు చెప్పా కదా కాస్ట్ చెప్తే షాక్ అయిపోతానని చెప్పేసి అని. సో బేసికల్గా దీనికి వచ్చేసి జస్ట్ 30 రోజు నైట్ అంటే 31st ముందు రోజు నైట్కి 7,000 రూపీస్ తీసుకున్నారు. 7,000 రూపీస్ ఫర్ 2 రూమ్స్ అన్నమాట. లైక్ 3,500 రూపీస్ ఒక రూమ్ పడ్డది. కాకపోతే 3,500 అంటే ఓకే నాట్ బ్యాడ్, ఎందుకంటే ఇప్పుడు సీజన్ టైం కాబట్టి ఆబ్వియస్గా పెట్టుకోవాలి. అండ్ రేపు కాస్ట్ వచ్చేసి 7,000 రూపీస్ అంట ఒక్క రూమ్కి 7,000 రూపీస్ అంట. సో మేము ఏం చేసామంటే ఒకటే సింగిల్ రూమ్ తీసుకున్నాం అనమాట, లైక్ సూట్ లెక్క, లైక్ అందరం కలిసి ఒకటే దానిలో పడుకోవాలి, అడ్జస్ట్ అయిపోవాలి. రేపు ఒక్కరోజు నైట్ అడ్జస్ట్ అయిపోయినాం అనుకో ఫస్ట్ నుంచి వెళ్ళి ఆబ్వియస్గా కాస్ట్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి అదే ప్లాన్లో ఉన్నాము. అండ్ మోరోవర్ మనం అగోడాలో బుక్ చేసుకున్న దాని గురించి మనం ట్రావెలింగ్లో మాట్లాడదామని చెప్పేసాను కదా. సో అదంతా మనం మీకు క్లారిటీగా చెప్తాను. ఒకవేళ మీరు కూడా గోవాకి వస్తే ఏం చేయాలి ఎట్లా చేయాలని చెప్పడం మీకు చెప్తాను. సో చలో లెట్స్ గో. సో హే గైస్, రైట్ నౌ అయితే మనం బాగా బీచ్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. యాక్చువల్గా మనకు హోటల్లో పార్కింగ్ లేదన్నమాట. సో పార్కింగ్ లేకపోతే మనం ఏం చేసామంటే ఇక్కడ పక్కన ఒకటి పే పార్కింగ్ ఉంటుంది. సో ఇక్కడ పార్క్ చేసుకున్నాము. ఆయన ఇక్కడ 24 అవర్స్కి 350 రూపీస్ అన్నమాట. ఇప్పుడు ఎంత అయింది అనేది తెలియదు. నిన్న నైట్ మనం కరెక్ట్ ఎగ్జాక్ట్గా 8:20కి పెట్టినాము. అండ్ రైట్ నౌ టైం కూడా 8:20 అవుతుంది. 12 అవర్స్ మనం ఇక్కడ కార్ పార్కింగ్ చేసినాం. సో వీళ్ళు ఎంత అమౌంట్ తీసుకుంటారో తెలియదు. అండ్ మోరోవర్ ఇప్పుడు బయటికి పోయి మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి ఏ టైం అయితే తెలియదు కదా. సో నైట్ 31st నైట్ కాబట్టి చాలామంది వస్తారు, చాలామంది పార్కింగ్ చేసుకుంటారు. సో చూద్దాం. అండ్ ఇక్కడ పార్కింగ్ దొరకకపోతే మాత్రం చాలా కష్టం అయిపోతుంది సీరియస్గా. సో మ్యాక్సిమం ఒక 5-6 o'clock కల్లా రిటర్న్ అయిపోదామని చెప్పని ప్లాన్లో ఉన్నాం. లైక్ సన్సెట్ అయిపోతూనే వెంటనే ఇక్కడికి వచ్చి కార్ పార్కింగ్ చేసినామంటే ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఇంకా నైట్ యాజ్ యూజువల్ సేమ్ పార్టీ వైబ్స్ జరుగుతూనే ఉంటుంది. సో హే గైస్, రైట్ నౌ అయితే మనం ఆరంబోల్ మౌంటైన్కి వెళ్తున్నాము. యాక్చువల్గా మనం ఆరంబోల్ బీచ్ దాటేసినాము. అండ్ మనం ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చినాం అనమాట. ఎందుకు అంటే ఇక్కడ న్యూ ఇయర్ ఈవెంట్ కదా. సో ఆబ్వియస్గా పార్కింగ్ లైక్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సో ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల ఆబ్వియస్గా పార్కింగ్ రేట్స్ పెరిగినాయి. మనకు 4 అవర్స్కి 400 రూపీస్ తీసుకుంటా అని చెప్పేసి అన్నారు. అండ్ యూ కెన్ సీ ద బీచ్ ఆరంబోల్. సో అది అందుకోసం అని చెప్పేసి లైట్ తీసుకొని ఇంకా మేము ఏదో ఒక ప్లేస్లో పెట్టేసుకున్నాము పార్కింగ్. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చినాం. ఇంకా ఒక 500 మీటర్స్ ఉంది ఇంకా. సో ఓవరాల్ 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ పోవాలి మౌంటైన్ రీచ్ చేయడానికి. అదే నార్మల్ టైంలో అయి ఉంటే పెద్ద ఫరక్ పడేది కదా, లైక్ కార్ పక్కన పార్క్ చేసుకొని ఒక 500 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుండే. బట్ ఎనీ విచ్ ప్లేస్ తప్పదు ఇంకా సీజన్ కాబట్టి. అండ్ నిన్న మీకు చెప్పినా కదా నిన్న ఏమైంది ఏంటి అని చెప్పలేదు కదా, లైక్ బ్లాగ్ కూడా నేను సడన్గా క్లోజ్ చేసిన. ఎందుకు అని చెప్పేసి అంటే నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది. అండ్ మోరోవర్ రూమ్స్ ఎత్తుకున్నాం అన్నమాట. సో మేము అగోడాలో బుక్ చేసుకున్న రూమ్ దాన్ని లైట్ తీసుకున్నాం, ఎందుకంటే క్యాలంగట్లో వాళ్ళు ఏ రూమ్ ఇస్తారో తెలియదు అండ్ వాటర్ ఎట్లుంటుందో తెలియదు. సో ఇదంతా ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. ఇంకా కాకపోతే నైట్ బాగా వచ్చిన తర్వాత ఎత్తికినాం స్టార్ట్ చేసినాం. ఇంకా స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ ఏమో తిరుగుకుంటూనే ఉన్నాం ఆ ప్లేస్లో. ఎవరు చూడు కాస్ట్ చాలా అంటే చాలా అయ్యి చెప్పిండు. కానీ ఇక తప్పదు కదా, మన సిచ్యువేషన్ అట్లా ఉంది. అండ్ ఒకవేళ ఇప్పుడు మనం 1 BHK అపార్ట్మెంట్ తీసుకుంటే మాత్రం ఇబ్బంది అయిపోద్ది. సో అందుకోసం అని చెప్పాలి లైట్ తీసుకొని ఇక్కడ బాగా అక్కడ తీసుకున్నాం అన్నమాట. సో రైట్ నౌ అయితే ఇది ట్రెక్కింగ్ చేస్తున్నాం చూసాం. అండ్ మోరోవర్ ముంగట వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో యాక్చువల్లీ ఆరంబోల్ రాక్స్ అంటారు దీన్ని. ఇప్పుడు మనం ఈ బీచ్ దాటి రాక్స్ని దాటిన తర్వాత మనకి మౌంటైన్ ఉంటుంది. సో మీకు ముంగట కనిపిస్తుంది కదా.
సో ఇది ఆరంబోల్ రాక్స్ అన్నమాట. క్రేజీ లొకేషన్ ఇది. ఇది రిటర్న్లో వచ్చేటప్పుడు చూసుకుందాం మనం. ప్రజెంట్ అయితే ఫస్ట్ మౌంటైన్ ఎక్కుదాము. మౌంటైన్ ఎక్కిన తర్వాత రాక్స్ దగ్గరకు వస్తాం ఇంకా. Many hours later. సో ఏ గైస్ రైట్ నౌ అయితే ఆరంబోల్ మౌంటైన్కి వచ్చినాము. యాక్చువల్గా 2 మౌంటైన్స్ ఉన్నాయంట. ఇది వచ్చేసి స్టార్టింగ్ మౌంటైన్ ఇది. అండ్ మీకు ముంగడ కనిపిస్తుంది కదా, సో ఇదంతా ఆరంబోల్ బీచ్ ఇది. అండ్ ఇవి వచ్చేసి ఆరంబోల్ రాక్స్ అన్నమాట. అది చూడండి మాత్రం చాలా బాగుంది. సో రైట్ నో మన ముందు మాత్రం ఆరంబోల్ మౌంటైన్ ఇది, ఫస్ట్ మౌంటైన్ ఇది. అండ్ సెకండ్ మౌంటైన్ వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా, ఆ కొండ అన్నమాట సెకండ్ ఇది. కాకపోతే మనం అక్కడికి పోయి అంతా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆరామ్సే మనం ఇక్కడికి వెళ్ళి ఇంత మంచి వ్యూ కనిపిస్తుంది అండ్ మోరోవర్ బీచ్ కనిపిస్తుంది, సరిపోద్ది ఇది. అండ్ చాలా తక్కువ మందికి తెలుసు యాక్చువల్గా ఇటు పైకి రావడము ఇదంతా చాలా తక్కువ మందికి తెలుసు. సో మీరు ఎట్లా రావాలని చెప్పేసి అంటే మీరు బీచ్ లోపలికి వచ్చిన తర్వాత మీకు అది కనిపిస్తుంది కదా, సో అది బీచ్ అన్నమాట. ఆ బీచ్ నుంచి ఇచ్చే నడుచుకుంటూ వచ్చి ఈ లోపల మార్కెట్ ఉంటుంది, మీకు మొత్తం మార్కెట్ ఉంటుంది. ఈ మార్కెట్లకు నడుచుకుంటూ లోపలికి వచ్చేసి అనుకోండి, ఇలా వచ్చేసి అలా పైకి రావాలన్నమాట. సో చాలా తక్కువ మందికి తెలుసు ఈ లొకేషన్ మాత్రం. సీరియస్గా మార్నింగ్ వచ్చింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ వ్యూస్ ఉండే అసలుకి. కానీ ఇప్పుడు ఎండ కొడుతుంది కదా, సో హీట్ బాగా తగులుతుంది అన్నమాట. మార్నింగ్ వస్తే మాత్రం నీట్గా చల్లగా ఇట్లా సన్ రైజ్ చూసుకొని మీరే ఉంటుండే. బట్ లేట్ అయిపోయింది ఆబ్వియస్లీ. మనకు అంతా స్ట్రెస్ ఉండే కదా, బాగా టైర్డ్ అయిపోయినాం. నిన్న జర్నీ చేసినాము. వచ్చేసరికి గోవాకి వచ్చేసరికి 4 o'clock అయింది మాకు గోవాకి వచ్చేసరికి. అండ్ వచ్చి అవుట్స్కట్స్లోనే ఫుడ్ తినేసినాం, ఇంకా లంచ్ తినేసి మళ్ళీ 4 o'clockకి లైక్ 5 o'clock ఏమో స్టార్ట్ అయినా. 5 o'clock స్టార్ట్ అయ్యి బాగాకి వచ్చి 6 o'clock నుంచి ఆల్మోస్ట్ 8 o'clock వరకు హోటల్స్ ఎత్తుక్కుంటూ అయిపోయింది, చెప్పినా కదా. సో అందుకే చాలా టైర్డ్ అయిపోయినాం. ఎనీవేస్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము ఇక్కడ స్వీట్ లేక్ ఉంటుంది అన్నమాట. సో స్వీట్ లేక్ చాలామందికి తెలిసే ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళి కాసేపు అట్లా వ్యూని ఎంజాయ్ చేసుకుందాం అక్కడ. అండ్ ఆ తర్వాత ఒకటి కేవ్ బీచ్ ఉంటుంది. సో చాలా తక్కువ మందికి తెలుసు ఈ బీచ్ కూడా. సో అదేంటి అంటే క్వేరియం బీచ్ అంటారు దాన్ని, అక్కడికి కూడా వెళ్దాము. ఫస్ట్ అయితే కొన్ని సినిమాటిక్ షోస్ వస్తే చూసి ఎంజాయ్ చేయాలి. సో హే గైస్ రైట్ నౌ అయితే మనం స్వీట్ లేక్ దగ్గరికి వచ్చినాము. యాక్చువల్గా స్వీట్ లేక్ దగ్గర ఆవుదామని చెప్పేసి అనుకున్నా కానీ మాకు టైం లేదన్నమాట. రైట్ నౌ టైం వచ్చేసి 2:30 అవుతుంది. అండ్ ఇంకాసేపు అయిందనుకో ఇక్కడ ఇప్పుడు ఈ బీచ్ దగ్గర మొత్తం క్రౌడ్ ఉండిపోతుంది అన్నమాట, ట్రాఫిక్ ఉంటుంది. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి కష్టం అయిపోద్ది. సో అందుకోసం అని చెప్పేసి గోయింగ్ బ్యాక్. మీరు ఒకవేళ స్వీట్ లేక్కి రావాలంటే ఇదంతా మొత్తం నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో అక్కడ ఉంటుంది స్వీట్ లేక్, లైక్ అది అనిపిస్తుంది కదా రైట్ సైడ్ లోపలికి ఉంటుంది. అండ్ మనం ఇదంతా నడుచుకుంటూ రావాలి. ఆల్మోస్ట్ ఒక 2 kilometers మినిమం నడుచుకుంటూ రావాలి. ఇప్పుడు అయితే రిటర్న్ అయిపోతున్నాము. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి ఆల్రెడీ లంచ్ అయిపోయింది యాక్చువల్లీ. సో ఇప్పుడు డైరెక్ట్గా నెక్స్ట్ ఇంకో బీచ్కి వెళ్ళిపోతున్నాము. అది చూసేసుకొని విల్ బి రిటర్నింగ్ బ్యాక్ టు ద హోటల్. అండ్ అంతే, ఇంకా నైట్ ఎట్లాగో ఆబ్వియస్లీ విల్ బి హ్యావింగ్ ద న్యూ ఇయర్ వైబ్ యాజ్ వెల్. సో అంతా మనం నైట్ చూసుకుందాము. బట్ ఎనీవే వేస్ట్, చాలా అంటే చాలా టైర్డ్ అయిపోతున్నాము అసలు సీరియస్లీ. అండ్ మోరోవర్ నేను ఇంకా జంపర్ హుడీ వేసుకొని వచ్చిన, దీనివల్ల చాలా అంటే చాలా స్వెట్ లోపల వచ్చేస్తుంది, చిరాకు ఉంది చెప్పాలంటే. సో ఇప్పుడైతే మనం క్వేరియం బీచ్కి వెళ్దాం. యాక్చువల్గా అది కేమ్ తీవుడ్ బీచ్ అన్నమాట. సో అక్కడికి వెళ్ళి లెట్స్ హ్యావ్ సమ్ విజువల్స్. అండ్ సో చాలామంది ఆరాంబోల్ ఫ్లీ మార్కెట్ అని చెప్పేసి అంటారు కదా. సో ఫ్లీ మార్కెట్ అంటే ఏం లేదు, జస్ట్ నార్మల్గా మనకు సాటర్డే బజార్ సండే బజార్ ఉంటుంది కదా, సో సేమ్ అట్నే ఉంటుంది. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇదే ఫ్లీ మార్కెట్ అన్నమాట ఆరాంబోల్ది. సో బేసికల్గా ఇది వచ్చేసి మనకు బీచ్ పక్కనే ఉంటుంది అన్నమాట లోపలికి వెళ్ళిపోయేటప్పుడు. సో ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి దొరుకుతుంది, లైక్ హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సెస్, నెక్లెస్, ప్రతి ఒక్కటి ఏ నుంచి జెడ్ వరకు, లైక్ A to Z బజార్ అన్నమాట. సో మనకు ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడనైతే. అండ్ చలో ఇప్పుడు రైట్ నౌ అయితే మనం బయటకు వెళ్ళిపోతున్నాము. బయటకు వెళ్ళిపోయిన తర్వాత మనం నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. లెట్స్ గో. సో ఏ గైస్ మొదటికి అయితే స్వీట్ లేక్ నుంచి బయటకు వచ్చేసినాము. అండ్ రైట్ నో మనం అయితే క్వేరియం బీచ్ పోతున్నాము. సో బేసికల్గా చాలామంది ఇన్స్టాగ్రామ్స్లో పోస్ట్ చేస్తున్నారు కదా, లైక్ ఒక బీచ్లో కేవ్లా ఉంటుందని చెప్పేసి. అది ఏంటి అంటే 2 రాక్స్ అన్నమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. అండ్ ట్రాఫిక్ అయితే ప్రజెంట్ అయితే ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఒక 10 to 15 minutes పడుతుంది.
అండ్ అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ బాగా బీచ్కి వెళ్ళాలి. సో బాగా బీచ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి వెళ్ళి. సో అదొక్కటి కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే మనం 6 or maybe 7 o'clock వెళ్ళిపోయినామంటే కార్ పార్క్ చేసుకుని సరిపోతుంది. ఎందుకంటే కార్ పార్కింగ్ ఇష్యూ ఉంది అని చెప్పేసి అన్నా కదా. సో అదొకటి మేజర్, అదొక్కటే ప్రాబ్లం అన్నమాట. సో చూసాం అక్కడ పోయిన తర్వాత. అండ్ నిజంగా చెప్తున్నా, ఆరంబోల్ బీచ్లో చాలా అంటే చాలామంది రష్యన్స్ వచ్చారు. సో చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా, సో రష్యన్ బీచ్ అని చెప్పి చాలామంది అంటారు. సో బేసికలీ ఆరంబోల్ బీచ్లో చాలామంది రష్యన్స్ వస్తారు అండ్ చాలామంది రష్యన్స్ అక్కడ స్టే చేస్తారు కూడా. సో ఇఫ్ యూ వాంట్ టు విజిట్ సమ్ రష్యన్ బీచెస్, కమ్ టు ఆరంబోల్. అండ్ ఇది కూడా సీజన్ టైంలో మాత్రమే ఉంటుంది, లైక్ డ్యూరింగ్ న్యూ ఇయర్. అండ్ ఇంకోటి వచ్చేసి లైక్ సమ్మర్ టైంలో మాత్రం ఖచ్చితంగా ఉంటారు. అండ్ మోరోవర్ ఇక్కడ ఒక్కొక్కరు ప్రతి ఫారినర్స్ అందరూ కలిసి బైకులు తీసుకున్నారు. బండ్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ నడుపుతుంది, సీరియస్ చెప్తున్నా. మనోళ్ళు కూడా పనికిరారు, అంత డేంజర్గా నడుపుతున్నారు అసలుకి. వాళ్ళకి అసలుకి ఎట్లా అలవాటు అయిపోయింది రూట్స్ అనేది కూడా నాకు అర్థం అవ్వట్లేదు. సో రైట్ నౌ అయితే మనం చిన్న అట్లా స్టాప్ తీసుకున్నాం, లైక్ షుగర్ కేన్ జ్యూస్ తాగుదామని చెప్పేసి అని. సో మీకు కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్లో, సో అక్కడ షుగర్ కేన్ జ్యూస్ ఉంది, అది స్టాప్ తీసుకున్నాం, తాగేసి కొంచెం రిఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోదామని చెప్పేసి అని. ఎందుకంటే 2 kilometers నడుచుకుంటూ వచ్చినాం కదా, అందుకోసం అని చెప్పేసి అని. సో చలో లెట్స్ గో. సో ఏగా చూసింది కదా, మనమైతే బోట్లో కార్ ఎక్కించుకొని ఇప్పుడు అటు సైడ్ క్రాస్ చేయబోతున్నాం అనమాట. యాక్చువల్గా ఏంటి అంటే ఇక్కడ నుంచి వెళ్ళి మనం అవతల సైడ్కి వెళ్ళాలంటే మహారాష్ట్ర బార్డర్ దాటి వెళ్ళాలన్నమాట. సో అందుకోసమనే ఇక్కడికి డైరెక్ట్ వాళ్ళు బోట్లో మనకు ఛాన్స్ ఇచ్చిండ్రు. సో మనం డైరెక్ట్ బోట్లో వెళ్ళిపోతాము. అండ్ కాస్ట్ వచ్చేసి చెప్తే షాక్ అయిపోతారు, సీరియస్గా నేనే షాక్ అయినా అసలుకి. చాలా ఎక్కువ కాస్ట్ ఉండదు అనుకున్నా, కాకపోతే జస్ట్ 10 rupees మాత్రమే అంట. సీరియస్గా వేరే అనిపించింది నాకైతే. ఎనీవేస్ సో పోదాము, వచ్చి సో హే గైస్, మనమైతే ఈడెన్ కేవ్ వద్దామని చెప్పేసి ప్లాన్ వేసుకున్నాం కదా, బోట్లో వచ్చేసినాము. కాకపోతే ఏం జరిగిందంటే మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, సో మొత్తం ఫైర్ వచ్చేస్తుంది. అండ్ మోరోవర్ మనకు కొంచెం గూగుల్ మ్యాప్స్ అనేది సరిగ్గా చూపించట్లేదు అన్నమాట. లైక్ సిగ్నల్ వీక్ ఉంది ఇక్కడ, చాలా వీక్ ఉంది. ఎట్లా అంటే లైక్ 1.5 kilometers ముందే నా సిగ్నల్ మొత్తం ఆగిపోయింది. సో దానివల్ల అది చూసుకుంటూ ఆల్మోస్ట్ వచ్చినాము. కాకపోతే ఈడెన్ కేవ్ దొరకట్లేదు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, సో దొరకకపోతే నార్మల్గా ఇక్కడికి వచ్చేసినాము. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకి. ఇది కూడా లైక్ సమ్ ఆఫ్ ది అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ ఇన్ గోవా. ఎందుకంటే చాలామంది అచ్చైడ్ మాత్రమే చూసుకుంటారు, లైక్ కోరెం బీచ్ అచ్చైడ్ ఉంటుంది. కాకపోతే అటు నుంచి వెళ్ళి ఇటు ఆపోజిట్ సైడ్కి వస్తే ఇటు సైడ్ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, మొత్తం క్రేజీ ఉంది. దట్స్ ది బెనెలీ TRK 502. సో వాళ్ళు ఆఫ్ రోడింగ్ చేసుకొని వచ్చేసి ఇలా అక్కడ మనకు ఒక హిమాలయన్ ఉంది. యాక్చువల్గా మనం కూడా ఆఫ్ రోడింగ్ బైక్స్ వేసుకొని వస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుండే ఇక్కడికి. కాకపోతే వీకేమన్ కార్ కదా, సో ఆ ఫీల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సీరియస్గా ఇక్కడ మొత్తం ఆఫ్ రోడింగ్ చేయవచ్చు, మంచిగా చేయవచ్చు ఆఫ్ రోడింగ్ మాత్రం. సో చూసారు కదా, ఆఫ్ రోడింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేయవచ్చు బండి మీద. కాకపోతే యాజ్ పర్ నౌ దట్స్ ఓకే, ఫైన్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ గట్టిగా ప్లాన్ చేసుకొని రావాలి, ఎందుకంటే ఈసారి కొంచెం అటు ఇటు అయిపోతుంది. అండ్ మరోవర్ న్యూ ఇయర్ టైంలో వచ్చినాం కాబట్టి ఆబ్వియస్గా కొంచెం క్రౌడ్ ఉంటుంది. అండ్ మనం వేసుకునే ప్లాన్స్ కరెక్ట్గా జరుగుతాయి, టైంకి జరుగుతాయి అని చెప్పని గ్యారంటీ కూడా ఉండదు. సో చూసాం, లెట్స్ సీ. అండ్ ఇప్పుడు సన్సెట్ జరుగుద్ది, సన్సెట్కి ఉండమో కూడా తెలియదు, ఎందుకంటే రైట్ నో టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5:20 అవుతుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ ఒక 25 to 30 kilometers వెళ్ళిపోవాలి. సో మళ్ళీ బాగా బీచ్ కాడ ఒకవేళ క్రౌడ్ ఎక్కువ ఉంటే మాత్రం ఆల్మోస్ట్ 1 hour పడుతుంది ఒకవేళ పార్కింగ్ చేయడానికి. అండ్ పార్కింగ్ చేయడానికి ప్లేస్ కూడా ఉండాలి ఫస్ట్. సో పార్కింగ్ ప్లేస్ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు జల్దీ స్టార్ట్ అయిపోతాం. ఒక 20 minutes మేబీ లైక్ 30 minutesలో చిన్న అట్లా ఫోటోషూట్స్ రీల్స్ తీసుకొని స్టార్ట్ అయిపోతాం ఇంకా. అండ్ సినిమాటిక్ షాట్ స్టార్ట్ చేస్తే చూడండి. సో హే గైస్, చూస్తలే కదా ఇక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనమాట. యాక్చువల్గా ఇంతకుముందు ఒక గ్రూప్ వెళ్ళిపోయింది అటు సైడ్. సో వాళ్ళు ఏం చేసేది ఏమో తెలియదు, లైక్ మ్యాచెస్ గిట్లా ఏమైనా లైట్ చేసి కింద పడేసినట్టు ఉన్నారు కావచ్చు. సో ఇదంతా మొత్తం డ్రై గ్రాస్ కాబట్టి మొత్తం అంటుకుంటూ ఇలా వచ్చేస్తుంది అనమాట. అండ్ మోరోవర్ గాలి కూడా చాలా ఎక్కువ వచ్చేస్తుంది. సో చాలా ఇక్కడికి వెళ్ళిపోదాం మనం ఇంకా. సో హే గైస్, రైట్ నౌ అయితే మనం బ్యాక్ వచ్చేసినాము, బోట్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట.
సో బోట్ వచ్చేసి మీకు అక్కడ ఉంటుంది, అక్కడ ఉన్న చూడండి కనిపిస్తుంది కదా, అక్కడ ఉంది బోట్. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం కార్ని మొత్తం అందులో ఎక్కియాలి. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే కార్ కొంచెం ఎక్కిస్తున్నప్పుడు ఇది కొంచెం స్లాంట్ ఉంది కదా, స్లాంట్ ఉండడం వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. అదొకటి కొంచెం చూసుకొని ఎక్కియాలి. అండ్ నిజంగా ఇది మాత్రం అంటే మేము నార్మల్గా హిడెన్ కేవ్ చూద్దామని చెప్పేసి వచ్చినాము. కాకపోతే మాకు ఈ మధ్యలో ఇదొక ప్లాన్ అయిపోయింది అన్నమాట, లైక్ ఐతరే లెక్క అయిపోయింది. ఒకవేళ మీరు కూడా గోవాకి వస్తే, నార్త్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది విజిట్ చేయండి. అండ్ ఈ బోట్ రైడ్ మాత్రం ఒక్కసారి తీసుకోండి. బైక్ మీద వస్తే మాత్రం నిజంగా బైక్ లవర్స్కి మాత్రం సెట్. అది మంచిగా బండి ఎక్కించుకొని ఆ వాటర్ లెట్ సైడ్ వచ్చేసి ఇక్కడ నుంచి అటు పైకి పోవచ్చు. అండ్ పైన కూడా వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మొత్తం చెట్లే ఉన్నాయి, లైక్ ఎట్లా అంటే మనం కేరళలో పోతాం కదా, సో సేమ్ అట్లనే ఉన్నది. మస్తు ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు రైడ్ని మాత్రం. సో చలో బోట్ వచ్చిన తర్వాత మనం ఎక్కిన తర్వాత సో ఏ గైస్ చూస్తలే కదా, ఇక్కడ మొత్తం కార్స్ అన్ని స్ట్రక్ అయిపోయినాయి అనమాట. పోలీస్ వాళ్ళు ఇక్కడనే బ్యారికేడ్ చేసేసి స్టాప్ చేసిళ్ళు. సో లోపలికి వెళ్తే మొత్తం ట్రాఫిక్ ఎక్కువైపోద్ది అని చెప్పేసి అని. అండ్ రైట్ నో మనం ఇక్కడ కార్ పక్కన పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్స్ ఉంది. సో నేను ఏదైతే జరగదు అనుకున్నానో అదే జరిగింది. బట్ ఎనీ విచ్ వేస్ లెట్స్ గో.